యేసుప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, గడిచిన దినమున దేవుని అనాది ప్రణాళిక గాడ్స్ మాస్టర్ ప్లాన్ అనే అంశంలో నుండి ఒక భాగం గురించి మనం ధ్యానం చేసాం. దేవుని ప్రేమించి వారు ఆయన సంకల్పంలో నుండుట అని. ఈ దినమున రెండవ దినమున అదే అంశంలో నుండి అనాది ప్రణాళిక అనే అంశంలో నుండి రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండవ భాగము దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో. అందుకుగాను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. And we know that for those who love God, all things work together for good, for those who are called according to his purpose. For those whom he foreknew, he also predestined to be conformed to the image of his Son, in order that he might be the firstborn among many brothers. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఈ 3 వచనాలు 28, 29, 30 వచనాలు ఒక వ్యక్తి క్రీస్తునందు జన్మించడానికి, ఒక వ్యక్తి క్రీస్తునందు తన జీవితాన్ని కట్టుకోవడానికి తనకు కావలసిన నిరీక్షణ, ఆశ, విశ్వాసము, బలము అన్నీ కూడా ఈ 3 వచనాల్లో నుండి అందించబడతాయి. 28వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనం చదువుకుంటున్నాం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. 28వ వచనంలో దేవుని ప్రేమించువారు అంటే ఆయన సంకల్పము ప్రకారంగా, ఆయన సంకల్పమును బట్టి పిలువబడిన వారని, అలా పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడి ఉంది. ఎందుకు దేవుడు మేలు కలుగునట్లు సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు అంటే 28వ వచనంలో నంబర్ 1 దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు. నంబర్ 2 ఆయన వారిని పిలిచి ఉన్నాడు. ఈ 2 కూడా మన జీవితంలోనూ ఒకసారి పరిశీలన చేసుకొని బలపరుచుకోవడానికి చాలా అవసరమైన వచనాలు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారిని తన కుమారుని రూపంలో చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితము ఆయన పోలికలో మనం జీవిస్తున్నాం, ఆయన రూపంలో మనం బ్రతుకుతున్నాం. మన గురించి ఆయనకు తెలుసు. మనము తల్లి గర్భం నందు పిండముగా ఏర్పడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ముందుగానే మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మనకు ఒక జీవితం అనుగ్రహించాడు, ఒక రూపంనిచ్చాడు, ఒక ప్రాణంనిచ్చాడు, కొంత జీవిత కాలమును అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఏ జంతు రూపంలో మనల్ని చేయలేదు. సగం మనిషి రూపం, సగం జంతువు రూపం ఇచ్చి మనల్ని చేయలేదు. ఆయన తన రూపంలో, తన పోలికలో నిన్ను నన్ను చూసుకుంటున్నాడు. అందుకే ఇంకా ప్రేమించగలుగుతున్నాడు. మనం ఆలోచన చేస్తే మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి కాదు దేవుడు మనల్ని ప్రేమిస్తుంది. ఇదే రోమా పత్రికలో వ్రాయబడి ఉంది 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనముల వరకు. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎప్పుడు దేవుడు మనల్ని చూశాడు అంటే మనం భక్తిహీనులంగా ఉన్నప్పుడు, మనం శత్రువులంగా ఉన్నప్పుడు, మనం చచ్చిపోయి ఉండినప్పుడు, మనం బలహీనులుగా ఉండినప్పుడు, మనం పాపులమై ఉండినప్పుడే మనల్ని చూశాడు. అంతకంటే ముందే మన జీవితాలను ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే ఒక రూపంలో మన లైఫ్ని షేపప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ us who is shaping our lives in a better way. Of course, there is our part also in shaping our lives, but the main one is the Lord
ఈజ్ షేపింగ్ అవర్ లైఫ్స్, ఫర్ హీ న్యూ అస్ బిఫోర్. మన జీవితం ఇలాగ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి, మనం ఇలా చేయాలి, మనం ఇలా ఉండాలి అని దేవుడు మనల్ని రూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనలను రూపించుతూ, మనలను తనలో చూసుకుంటూ, తన పోలికలో తన రూపంలో మనల్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనము ఆ రూపాన్ని పక్కన పెట్టేసి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏ విధంగా చేశారో ఆ రూపాన్ని మనం పక్కన పెట్టేసి, దేవుని మహిమోన్నతమైన ఆ మహిమను, దేవుని అనాది ప్రణాళికను, వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసి, ఏదైనా తోటలో ఆ స్త్రీ వలె మన డెసిషన్స్ మనం తీసుకుంటూ, మన ఆలోచనలు మనం నెరవేర్చుకుంటూ, మన జీవితాన్ని ఒక అసహ్యమైన రూపంలో మనం రూపించుకుంటున్నాం. నా జీవితం ఎందుకు ఇంత బ్యాడ్గా ఉంది అని అంటే, ఇట్ ఈస్ నాట్ గాడ్స్. దేవుడు కాదు నిన్ను అలా రూపించింది, నీ జీవితాన్ని నీవే అలా కట్టుకుంటున్నావు. ఏదైనా తోటలో వారు పాపం చేయడానికి దేవుడా కారణం కాదు, వారే కారణం. ఆయన వారిని ఎరిగి, వారిని తెలుసుకొని ఉండి, వారి గురించి అంతా ఎరిగి ఉండి, వారికి ఒక రూపమును ఏర్పరిచి, అది కూడా తన పోలికను తన రూపమునిచ్చి ఏర్పరిచి, తన ఊపిరిని వారిలో ఊది, వారికి ఒక తోట, ఏదైనా తోటను ఏర్పాటు చేసి దానిలో వారికి సర్వాధికారం ఇచ్చి, మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు ఆశీర్వదింపబడండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని వారిని నిండుగా ఆశీర్వదించి, తన అధికారాన్ని వారికి ఇచ్చి, తన మహిమను వారికి ఇచ్చి, వారి జీవితాలను తనలో చూసుకోవాలని ఆశపెడితే, వారేమో దేవుని రూపం, దేవుని నడిపింపుకు, దేవుడు తమ జీవితాలను షేప్ చేయకుండా దేవుని పక్కన పెట్టేసుకున్నారు. ఈ దినాల్లో మనం కూడా అలాగనే మన జీవితాలని దేవునికి అప్పగించకుండా ఎవరికో అప్పగిస్తున్నాం. ఇంకెవరికి? అపవాదికి. నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నిన్నెరిగిన వానికి నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ ప్రాణాన్ని, నీ సకల మార్గములను అప్పగిస్తే, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ స్నేహాన్ని నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ జీవితాన్ని ఆయనకు నువ్వు అప్పగించుకుంటే ఊహించలేని విధంగా ఉంటుంది మన జీవితం. ఏదైనా తోటలో వారు కనుక దేవునికి తమ జీవితాలను అప్పగించి ఉంటే మరొకలాగుండేది ప్రపంచం. కానీ వారు అలా చేయలేదు. దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు అంటే దాని అర్థం పూర్తిగా ఎరిగినాడనే కాదు. ఎరిగినాడు అంటే దాని అర్థం అన్యోన్యంగా ఎరిగి ఉన్నాడు, సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడని. మనం గమనిస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో ఒక యాంథమ్ రాయబడి ఉంది అక్కడ. అది మన పుట్టుక గురించి, మన ఏర్పాటుని గురించి వ్రాయబడి ఉంది. చాలా అద్భుతమైన భాగం అది. ప్రతి వ్యక్తికి కూడా చాలా ఇష్టమైన భాగం అది. అక్కడ వ్రాయబడి ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనం ఏమై ఉంటామో, మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తును మన కొరకు ఏర్పరిచాడు ఆయన. ఆ జగత్తు పునాది వేయబడక మునుపే ఆ క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నిజంగా మన ఆరంభం ఎంతో గొప్పదిగా ఉందో, మన బిగినింగ్ ఎంతో గొప్పదిగా ఉందో. ఇట్ ఈస్ ద లార్డ్ హూ షేప్స్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ బెటర్ వే. ఇట్ ఈస్ ద లార్డ్ హూ ఫిల్స్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే and he will shape it. Allow him to shape your life. Allow him to lead your life. Allow him to rule and author your life, for he is the author of your life. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వాళ్ళని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను క్రీస్తులో ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడేంటో మనం బైబిల్ చదువుకొని యేసుప్రభుని గురించి తెలుసుకొని మనం యేసుప్రభుని ప్రేమిస్తున్నట్లు, మనం ఆయన కొరకు ఏదో త్యాగం చేస్తున్నట్లుగా అనుకుంటాం. కానీ కాదు, భూమి పుట్టక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. He knows our ups and downs.
He knows our disobedience and obedience. He knows our every ways. అందుకే రక్షకునిగా క్రీస్తుని ఏర్పరిచాడు, మనల్ని సంపూర్ణంగా విమోచించడానికి. సంపూర్ణంగా ఆయన ఎలా కోరుకున్నాడో అలా తిరిగి మన రూపంను మనకి ఇవ్వడానికి ఒక రక్షకుని, ఒక విమోచకుని మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకసారి మన జీవితాల్ని పరిశీలన చేసుకుందాం. ఎవరు మన జీవితాల్ని షేప్ చేస్తున్నారు? దేవుడేనా లేక మనమా? ఇంతవరకు నీ జీవితాన్ని నువ్వు రూల్ చేసుకొని ఉండొచ్చు, ప్లాన్ చేసుకొని ఉండొచ్చు, షేప్ చేసుకొని ఉండొచ్చు. కానీ సమయంలో ప్రభు సన్నిధిలో మోకరిల్లి నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభుకి అప్పగించు. ఆయన నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా రూపుదిద్దుతారో నీకే కనబడుతుంది. ఎందుకంటే ఆయనే నిన్ను ముందుగా ఎరిగి ఉన్నారు. మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుందాం, ప్రభుకి ఇచ్చుకుందాం. ప్రభువును మన జీవితములలో రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, ఇదిగో నా జీవితం, మీరు నన్ను రూపుదిద్దండి, మీరు నా జీవితాన్ని నిర్మించండి, మీరు నా జీవితాన్ని ఒక షేప్లోనికి తీసుకురండి. మనము షేప్ చేసుకుంటూ, మనము రూపుదిద్దుకుంటూ ప్రభువా సహాయం చెయ్యనంటే ఆయన ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు హిస్ హ్యాండ్స్ అండ్ హీ విల్ షేప్ ఇట్. ఎస్, హీ విల్ షేప్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. మన జీవితాలని ప్రభుకి ఇచ్చుకుందాం. ఆయన మన జీవితాలను దిద్దుతారు, చక్కపరుస్తారు. తనకిష్టమైన రూపంలో తన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగునట్లుగా మనల్ని తయారు చేసి, సరిదిద్ది, రూపుదిద్ది, చక్కపరిచి, చెక్కి నిండు రూపంలో ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలని ఆయన కోరుతున్నాడో అలాగ మనల్ని నిర్మిస్తాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. కన్యకలందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు ఏం ధరిస్తే అందంగా ఉంటారో తెలుసుకొని ఉండొచ్చు, తెలుసేమో. అందుకే ఎవరి సలహాలు కోరుకోకుండా వాళ్ళకు వారే 6 మాసాలు సిద్ధపడుతూ వచ్చారు. తైలములతో, సుగంధ ద్రవ్యములతో, పరిమళ తైలములతో సిద్ధపరచుకున్నారు తమ దేహములను. 6 మాసములు మొత్తం సంవత్సరం తమను తాము సిద్ధపరచుకొని రాజు ఎదుట ఎలా కనపడాలని ఆశపడ్డారో అలా తమను రెడీ చేసుకున్నారు. కానీ దీనురాలైన ఎస్తేరును గురించి వ్రాయబడి ఉంది. ఆమెంట హేగే తనకి ఏం చెప్పినాడో అలాగ అనుసరించిందంట. తనకు ఇతర కన్యకల కంటే కూడా మరి శ్రేష్టమైన కేర్ ఇవ్వబడింది. కానీ ఎస్తేరు ఏమీ ఆశించలేదు. హేగే ఆధ్వర్యంలో, హేగే అధికారంలో ఉండి, హేగే అధికారానికి లోబడి ఉంది అంట. హేగేకు రాజు ఇష్టాలు తెలుసు. ఆ భాగంలో మనం పరిశీలన చేస్తే హేగే పరిశుద్ధాత్మకు సమీప రూపంగా కనపడతాడు. తండ్రి ఎదుట మనలను ఎలా ఉంచాలో, ఎలా మనల్ని రెడీ చేయాలో, మనం ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ విధంగా రూపిస్తారు. మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు అప్పగించుకొనడమే మనం చేయాల్సిన పని. ఆత్మ ఏలుబడికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు తండ్రికి ఇష్టమైన రూపంలో, తండ్రికి ఇష్టమైన విధముగా మనల్ని సిద్ధం చేస్తారు. తండ్రికి ఇష్టమైన పోలికలో మనల్ని రూపిస్తారు. అలా మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్.